వెల్కమ్ టు రాజ్ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. లెఫ్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎంతో పాటుగా వీసీకే మద్దతు ప్రకటించడంతో టీవీకేకు స్పష్టమైన మెజారిటీ లభించినట్లుగా తెలుస్తుంది. టీవీకేకు మొత్తం 118 మంది సభ్యుల బలం ఉన్నట్టుగా సమాచారం. ఇందులో టీవీకే స్వయంగా 107 స్థానాలు సాధించగా కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఎం 2, సిపిఐ 2 స్థానాలతోటి మద్దతు నిలిచాయి. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మెజార్టీ సభ్యుల జాబితాను గవర్నర్కు సమర్పించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లేనా, ఏంటి పరిస్థితి? చక్రి, లైన్ క్లియర్ అయినట్టే. టీవీకే అధ్యక్షుడు అధికారం చేపట్టేందుకు, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టేందుకు విజయ్కు లైన్ క్లియర్ అయింది. సో ఆయన నిన్నటి నుంచి కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో. సో 2 సార్లు గవర్నర్తో భేటీ అయ్యారు. సో మరి కాసేపట్లో ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. సో మరోసారి భేటీ అవుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు మా పార్టీకి ఉన్నదని చెప్పేసి ఆయన మరోసారి చెప్పబోతున్నారు గవర్నర్కి. సో గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు కాబట్టి సో వెయిట్ చేస్తున్నారు, గవర్నర్ ఎప్పుడు పిలుస్తారా లోక్ భవన్కి అని చెప్పేసి. ప్రస్తుతం అయితే గవర్నర్ లోక్ భవన్లోనే ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు ఆయన కేరళ వెళ్తారని చెప్పేసి కూడా సమాచారం. సో ప్రస్తుతం లోక్ భవన్లోనే, తమిళనాడు లోక్ భవన్లోనే గవర్నర్ ఉన్నారు. సో ఆయనకి సాయంత్రం 5 తర్వాతనే అపాయింట్మెంట్ ఉండే అవకాశం అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. సాయంత్రం అంటే 7 గంటల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎప్పుడు చేపడతారనేది కూడా మనకి ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆయన ఈరోజు ఆయన గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానం ఉంటే మాత్రం వెంటనే ఆయన రేపే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక ఒకసారి చూద్దాం. టీవీకేకి ఎమ్మెల్యేలు 107 మంది ఉన్నారు. సో ఆయనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేది. సో కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అదేవిధంగా వీసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారి మద్దతు కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా టీవీకేకి మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పారు. ఇక సిపిఐ, సిపిఎం, సిపిఐకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారు కూడా ఈ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా అధికారిక ప్రకటన సిపిఐ చేసింది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన సిపిఎం చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక టీవీకే శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, విజిల్స్ చేస్తున్నారు. టీవీకే కార్యాలయం దగ్గర క్రాకర్స్ కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు అనిశ్చితి నెలకొంది. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏఐడిఎంకే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరింది. ఎమ్మెల్యేలందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రిసార్ట్స్లోనే ఉన్నారు పుదుచ్చేరిలో. మరి కాసేపట్లో చెన్నైకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా తమిళనాడులో గత 3 రోజుల నుంచి కూడా, అంటే ఎన్నికల ఫలితాల నుంచి, మే 4న ఎన్నికల ఫలితాల నుంచి కూడా కంటిన్యూగా ఇలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటూ వచ్చాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కసారిగా డిఎంకే నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకేతో పొత్తులో భాగంగా ముందుకెళ్తామని చెప్పేసి అధికారిక ప్రకటన కూడా చేసింది. తర్వాత ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇండియా కూటమిలో ఇప్పుడు డిఎంకే ఉంటుందా ఉండదా అని కూడా చర్చ జరిగింది. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా జోరుగా జరిగాయి కాబట్టి సో ఏదేమైనా విజయ్కి మాత్రమైతే ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. సో ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు కాబట్టి సో మరి కాసేపట్లో ఆయన లోక్ భవన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టులన్నీ అక్కడ గవర్నర్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇచ్చిన తర్వాతే ఆయన రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం ఒకవేళ గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన అధికారిక ప్రకటన మనకి 7 గంటలకు వచ్చే అవకాశం అయితే ఉంది. లోక్ భవన్ నుంచి టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పేసి కూడా లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. కాబట్టి అది వచ్చిన తర్వాతనే మనకి క్లారిటీ. సో అది వస్తే ఈరోజు సాయంత్రం 7, 8 అవుతుందా, రాత్రి 9 అవుతుందా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సో ఇక రేపే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారానికి నెహ్రూ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా అట్లనే ఆగిపోయాయి, మధ్యలోనే ఆగిపోయాయి. సో దీనిపైన గవర్నర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానమే నేను పలకలేదు కదా, సో ఎలా ఏర్పాట్లు చేస్తారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకని చెప్పేసి కూడా టీవీకే పార్టీ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ పరిణామాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో టీవీకే అధ్యక్షుడు విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి కూడా టీవీకే శ్రేణులు
ఆందోళన చేపట్టాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరిగింది. వారంతా కూడా మెరీనా బీచ్కి రావాలని చెప్పేసి జల్లికట్టు ఉద్యమం ఏ విధంగా అయితే చేశామో అలానే ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండా ఉండేందుకు కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయి కాబట్టి సో దానికి నిరసనగా మనం జల్లికట్టు ఉద్యమం లాంటి నిరసన చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున టీవీకే శ్రేణులందరూ కూడా చర్చ చేసుకున్నారు. వారందరూ కూడా నిరసన చేపట్టారు. తర్వాత ఇక 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి గవర్నర్ తీరుని ఎండగడుతూ వచ్చారు. ఇందులో నైతిక మద్దతు విజయ్కి వచ్చింది. సో విశాల్ అది ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గవర్నర్ తీరు సరైనది కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలి అని చెప్పేసి కూడా విజయ్కి మద్దతు తెలిపారు. సో అట్లా చూస్తే కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. సో ఆయన మద్దతు కూడా విజయ్కి వచ్చింది. తర్వాత మాజీ ఎంపీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయన మద్దతు వచ్చింది. సో ఇట్లా సిపిఎం సిపిఐ మద్దతు వచ్చింది. సో డిఎంకే కూడా ఆల్రెడీ ఇలా గవర్నర్ తీరు సరైనది కాదని చెప్పేసి కూడా ప్రకటన చేశాయి. సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా నైతిక మద్దతు విజయ్కి ఉన్నప్పటికీ కూడా సో సంఖ్యాబలాన్ని పట్టి చూస్తే సో నిన్నటి వరకు కూడా ఆయనకు క్లారిటీ లేదు. సో మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టు తీసుకొస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేను ఆహ్వానిస్తానని చెప్పేసి కూడా గవర్నర్ ఆర్లేకర్ చెప్పడంతో